ఇప్పుడైతే మనం దీనికి గ్రీస్ కొట్టబోతున్నాం అనమాట. ఇది కొత్తగా వేసుకొచ్చిన క్రాసర్కి అయితే గ్రీస్ కొట్టడానికి రావడం లేదు. చూడండి ఈ బంధం అయితే ఇట్లా జరిపి పరేషన్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియో మీకు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మన బండి కరిగేట్ల దింపి అయితే చాలా రోజులు అవుతుంది. సో మనం అయితే వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడైతే తీస్తాం అనమాట. మనం అయితే టాప్ అయితే మొత్తం కవర్ కట్టేసాం అనమాట. మొత్తం బుర్జబడి ఖరాబ్ అవుతాయని చెప్పేసి లోపల కూడా చీరలు పెట్టేసిన. ఇక్కడ కనిపిస్తున్న కరిగేట్ అయితే ఇప్పుడు ఈ పొరంపోడి మొత్తం పైప్ లైన్ చేసారు. జస్ట్ మిస్ అయినా మొత్తం అక్కడనే అవుతుంది బండి. సో ఇప్పుడైతే బీడ్లు అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికి. రూటర్ వర్క్ కొంచెం తక్కువనే మన సైడ్ అయితే. సో అట్లా నడుస్తుంది ప్రస్తుతానికి అయితే వరకు. జాలు కొట్టినాక భూమి అయితే ఇట్లా అయింది ప్రస్తుతానికి. నీళ్ళున్న బంధం ఇట్లా అయింది, కానీ నీళ్ళు లేని బంధం అయితే కొంచెం కాయకాయలైంది ఇంతకుముందు కొట్టిన బంధం అయితే. సో అది కొంచెం నింపుకొచ్చడం వల్ల పైకి లేపుకోమవుతుంది బండి అయితే. లోడ్ చాలా పడుతుంది బండికి. నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది. కరిగేట్టు చిలక భూములు నీళ్ళు కూడా ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే బోర్లు కూడా తక్కువ అవుతున్నాయి అనమాట. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు. సో వచ్చిన కాడికైనా పర్లేదు కొట్టేశారనమాట. ఎందుకంటే భూములు వాడతలేవు, కొడితేనే పారుతున్నాయి అనమాట ఒక్కొక్క బంధం అట్లా. ఇక్కడ కరిగొట్టు దగ్గర అయితే మహేంద్ర బండి అయితే బంద్ అయింది. ఇప్పుడు చాలు చేయడానికి గుంజడానికి చూస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి చీరలు కడుతుండ్రు. చీరలు కట్టినాక గుంజాలన్నమాట దీన్ని అయితే. ఇది బుర్జ ఉంది బేషికర్ ఉంటుందా పోతుందా? ఇప్పుడు ఒకటే చీర ఉంది అది చూద్దాం. కట్టినదే కట్ట మరి కాలుతుంది అది పీటీఎం మోటార్. కట్టుపో జల్దీనా గచ్చిన ముడి ఒక ముడిస్తుందాం. ఎందుకు కావాలి ఆగమాటలు ఎందుకు? అక్కడిక్కడ తిప్పులు పడి బండిని అయితే గుంజి స్టార్ట్ అయితే చేసినాము. ఇప్పుడు చీరలు కట్టి స్టార్ట్ చేసాం అనమాట. చీరలు అయితే 2-3 కట్టి స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే ఇడుస్తున్నాం అనమాట. బిగ్గిత అయిపోయినాయి చీరలు అయితే. ఇప్పుడైతే మనం చేను దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. రైట్ ఇక్కడనే పెట్టేసిన ట్రాక్టర్. బంధం మారలేదని చెప్పేసి వెనక కనిపిస్తుందా నీళ్ళు. ఈ తాతనమాట ఇక్కడ కనిపిస్తున్న తాతనే చేంజ్ చేస్తుండో. ఒక 5-6 ఎకరాల దాకా ఉంటుంది మొత్తం వర్షేనే. సో నిన్న బంధం అయితే ఒకసారి కొట్టిన నీళ్ళన్నీ మాయమైపోయినాయి. సో అట్లని ట్రాక్టర్ ఇక్కడికి పెట్టేసి మళ్ళీ అయితే ఇప్పుడైతే వచ్చేసిన. సో ఇప్పుడు స్టార్ట్ చేసి బంధం కొట్టేసి మనం వేరే పనికి అయితే పోలే. మనది చేనుకాడ పని ఉందన్నమాట. ఈ బంధం అయితే లేవలేదు ప్రస్తుతానికి. లేవల్ చేయమన్నారు తాత అయితే. లేదు దీంతో టైం ఎక్కువ అవుతుంది, పాల్గొర అయితే బాగున్నదని చెప్పేసిన. ఇంత లేడు, ఎంత టైం అయినా పర్లేదు స్టాప్ చేయంటుండు. అంటే ఇన్ని రోజులు బీడు ఉండే, ఇప్పుడైతే లేవల్ చేయాలన్నమాట. చూడండి మన్ను అయితే నింపుకు వస్తుంది. బండికి చాలా లోడ్ పడుతుంది ఇదైతే. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా గుంజుకొచ్చే వరకు పక్కల పోటీ సగం పోతుంది. మన్ను అంత గట్టి మన్ను ఉంటే ఏం కాదు, కానీ మొత్తం మెత్తగా అయిన మన్ను కాలు కొట్టేవరకు. సో అట్లా లేవల్ చేస్తున్న ప్రస్తుతానికి అయితే. మొత్తం గుంతుంది. ఒక్క బంధం కూడా లేవలేదు, కానీ ఎట్లా నడుస్తుంది పని అయితే. చూడండి ఎట్లా నింపుకొస్తుంది మొత్తం. సో చూడండి ఈ బంధం అయితే ఇట్లా జరిపి పరేషన్ అనమాట. గంట సేపు అయింది. ఇంకా అక్కడ మూలకు ఉంది, కాకపోతే అదైతే సాప్ అయ్యడం లేదు. ఎందుకంటే గడ్డి ఉంది, నీళ్ళు ఎక్కువ లేవు. సో ఇప్పుడే నానింది అట్లని అదైతే రావడం లేదనమాట. మొత్తం జరిగిపోయినా ఈ మూలకి తెచ్చేసిన మన్ను అయితే. సో బాగా గట్టిగా జరిగిపోయింది. భూమి అయితే మస్తు అవుతుంది. ఇక్కడ టైర్లు మునిగిపోతున్నాయి ఇక్కడైతే. సో బాగా మెత్తగా అయిపోయింది మన్ను అయితే పూర ఘోరంగా. అక్కడ వస్తుంది తాత అయితే ఇక్కడ.
నిన్న భూమిని జరిపించినాక రూటర్ అయితే తిప్పినా. ఇప్పుడు ఇంకా తెలిసింది ఏంటంటే క్రాసర్ అయితే పోయింది. ఇప్పుడైతే మనం కొత్త క్రాసర్ అయిపోయాలి. సో దీన్ని అయితే కొంచెం కడిగి చూడాలి. మొత్తం బుర్జ ఉంది. ఈ హోల్స్ లబ్బర్ ఉన్నాయి, లబ్బర్లు పోతున్నాయి అనమాట. మళ్ళీ ఆ హోల్స్లోకి వెళ్ళి బుర్జ పోయి బేరింగ్ అదే క్రాసర్ కూడా పోతుంది మళ్ళీ. ఇది రెండవది. బండి ఎంత వచ్చిందో ఫస్ట్ గల పోయింది, ఇప్పుడు ఇది మళ్ళీ పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేయించాలన్నమాట. ఇట్లా హోల్స్ అయితే పడిపోయినాయి. వస్తుంది, కాకపోతే మళ్ళీ ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అయితే తీసేసి కొత్తది వేయించుకుంటా. ఒకవేళ నేను ట్రై చేస్తాను, ప్రస్తుతానికి రాకపోతే ఇంకా బయటికి తీసుకొని వేయించుకొస్తాను అనమాట. ప్రస్తుతానికైతే మనం ట్రై చేస్తాం. సో ఇదైతే కొంచెం ట్రై చేసిన దాకెళ్ళింది. మన దగ్గర సరైన సామాన్ లేక అట్లా వదిలేసిన అనమాట. ఊకే టైట్ ఉంది, అసలుకి సుత్తలేదు, ఏం లేదు. ఇక బయటికి పోయి చేయించుకొని వస్తాను అనమాట. ఇక్కడ మెకానిక్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను అనమాట. వీళ్ళకే 30 తిప్పలు పెడుతుంది, అసలుకి ఇది రావడం లేదు, చాలా టైట్ ఉంది. ఇక మనకి ఏడ వస్తుండే చెప్పండి. ఇక డీజిల్ అవుతుంది, రిపేర్ అవుతుంది అని చెప్పేసి తీసుకొని అయితే వచ్చేసిన. 200 ఛార్జ్ చేసారనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అయింది దీన్ని ఇప్పడానికి. మొత్తం చాలా టైట్ ఉంది. నేను ట్రై చేసినా కానీ రాలేదు అసలు. కొంచెము ఇది చాలా టైట్ అయిపోయిందంట. ఇప్పుడైతే మనం దీనికి గ్రీస్ కొట్టబోతున్నాం అనమాట. ఇది కొత్తగా వేసుకొచ్చిన క్రాసర్కి అయితే గ్రీస్ కొట్టడానికి రావడం లేదు. ఇది అడ్డం అవుతుంది. ఇది రాంగ్లో ఇచ్చారు అనమాట. ఇది ఉంటుందో పోతుందో కూడా తెలియదు. సో దీనికైతే మనం కొట్టక చాలా రోజులు దీన్ని అయితే కొట్టేద్దాం. దీనిలాగా ఉండాలి గ్రీస్ కొట్టడానికి, కాకపోతే అది వేరే ఉంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉండాలి. ఇప్పుడైతే మనము రూటర్ అయితే ఎక్కించుకొని కరెక్ట్గా అయితే పోవాలన్నమాట. సో అక్కడక్కడ గ్రీస్ కూడా కొట్టిన, దీనికి ఇక్కడ ట్రాక్టర్కి కూడా కొట్టిన అక్కడక్కడ. సో బుడ్జ్ ఎక్కడ పడితే అక్కడ అయితే కొట్టేసిన. ఇక ఎక్కించుకొని పోవడం పనికి అయితే. వీడియో నచ్చి మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో కావడం. టాటా బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా.